చూసిరు కదా. ఓ ఏకదమ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంది ఆర్సీ కార్ అయితే. ఓకే వచ్చేసింది కొంచెం కొంచెం కమాన్. రైట్ అమ్మా. ఓకే చూసిరు కదా గాయస్ ఎంత ఈజీగా గుంజేస్తుంది, కొంచెం వస్తుంది. ఓకే పర్ఫెక్ట్ బ్రో. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు ఛాలెంజ్ ఏంటిదంటే ఇక్కడ చూసుకోవచ్చు డంపర్ ఉంది. సో డంపర్ పైన చూసుకోవచ్చు ఒక ఈట్ ఉంది. అయితే గాయస్ ఈ ఈట్ ఉన్న డంపర్ని మనం ఆర్సీ కార్స్కి ఈ చైన్తో అటాచ్ చేద్దాం. సో చైన్తో అటాచ్ చేసిన తర్వాత ఈ నుంచి ఆ ఫినిష్ పాయింట్ వరకు గుంజుకొని పోవాలి. సో టగ్ ఆఫ్ వార్ అనుకోవచ్చు ఈరోజు ఛాలెంజ్ అయితే. చూద్దాం గాయస్ ఎన్ని కార్లు చూడొచ్చు. ఇక్కడ చైన్ అయితే అటాచ్ అయిపోయింది. చలో ఇప్పుడు మాన్స్టర్ కార్తో స్టార్ట్ చేద్దాం మనం. ఓకే ఓ గాయస్ ఇది కొంచెం కూడా కదులుతలేదు. చలో పుష్ ఇద్దాం. అరే ఇదేంద్రా నాయన. ఓకే గాయస్ చూస్తారు కదా ఇది అస్సలు గుంజలేకపోతుంది మాన్స్టర్ కార్ అయితే. ఓకే కమాన్. ఆల్ రైట్ వచ్చేసింది కొంచెం కొంచెం. కష్టం గాయస్ అస్సలు గుంజలేకపోతుంది కార్ అయితే. మనం ఇంకోసారి పుష్ తీసుకుందాం. ఓకే వచ్చేసింది కొంచెం కొంచెం కమాన్. ఆల్ రైట్. ఓ షెట్ గాయస్ చూసారు కదా ఈడ థ్రెడ్ ఇరిగిపోయింది. చాలా పవర్ పెడుతుంది మాన్స్టర్ కార్ కానీ గుంజలేకపోతుంది. అది ఇది ఏంద్రా అస్సలు గుంజలేకపోతుంది. కమాన్ గాయస్ చూసారు కదా ఇది అస్సలు గుంజలేకపోతుంది. సో టైం వేస్ట్ చేయడం ఎందుకు, మాన్స్టర్ కార్ అయితే ఫెయిల్ అయిపోయినట్టే. నెక్స్ట్ కార్ ట్రై చేద్దాం. మనం టెస్లా ట్రై చేద్దాం. చెప్పలేము ఇది విన్ అవుతుందా లేదా. ఓకే స్టార్ట్ చేద్దాం చలో. ఆల్ రైట్. ఓ అరే గాయస్ ఇది అస్సలు ముంగల్కొత్తలేదు. కమాన్. ఓకే గాయస్ చూసుకోవచ్చు అస్సలు మూవ్ ఆన్ అవుతలేదు ఇది. ఓకే ఇంకోసారి పుష్. ఓ కష్టం గాయస్ అస్సలు గుంజలేకపోతుంది టంపర్ని అయితే ఇది. ఓకే ఇంకో పుష్. కమాన్. ఓకే గాయస్ ఇది అస్సలు కాని పని. ఇంకోసారి పుష్ ఇద్దాం చలో పుష్. ఓ గాయస్ చూసిరు కదా వెయిట్ వల్ల ఇది వన్ సైడ్ బ్యాలెన్స్ అయిపోతుంది. టెస్లాతో కూడా కాని పని ఇది. కష్టం గాయస్ గుంజలేకపోతుంది. సో ఫెయిల్ అయిపోయినట్టే. నెక్స్ట్ కార్ ట్రై చేద్దాం. మనం మిరానా ఎక్స్ప్లోరర్ ట్రై చేద్దాం. ఇదైతే నాకు డౌటే ఎందుకంటే ఇది కొంచెం పికప్ తక్కువ ఉంటుంది దీన్ని. సో ట్రై అయితే చేద్దాం. ఇగో అది చెప్పినా కదా గాయస్ ఇది అస్సలకే కదులుతలేదు. వరస్ట్ కార్ ఇదైతే. వేస్ట్ గాయస్ చూసిరు కదా ఎంత పవర్ పెట్టినా సరే. నేనైతే ఫుల్ ట్రిగర్ ఇస్తున్నా కానీ పోతలేదు ఇది. ఓకే కమాన్. ఓకే గాయస్ సరే షెట్ బ్రో. ఓకే ఎక్కువ ట్రై చేసి వేస్ట్ ఎందుకంటే ఇది అస్సలు గుంజలేదు. సో నెక్స్ట్ కార్ ట్రై చేద్దాం. ఇదైతే కొంచెం పవర్ఫుల్ కారే చూద్దాం గుంజుతుందేమో కానీ పుష్ చేయాలి మనం. ఓకే పుష్. ఓ గైస్ చూసిరు కదా ఎంత పవర్ పెడుతుంది ఇది. ఓకే గైస్ పవర్ పెడుతుంది కాకపోతే డంప్ అస్సలు కదులుతలేదు. ఓకే చూసిరు కదా కమాన్. దీని అమ్మ. ఓకే గాయస్ ఇది అస్సలు గుంజుతలేదు. ఓరి షెట్. ఓకే షెట్ బ్రో. పవర్ అవుతుంది కాకపోతే డంప్ మూవ్ ఆన్ అయితే లేదు. సో ఇంకోసారి ట్రై చేద్దాం. కమాన్. ఓకే కొంచెం కొంచెం వస్తుంది కానీ గాయస్ ఇది అస్సలు. ఓకే ఓకే వస్తుంది కొంచెం కొంచెం చలో ఆల్ రైట్. ఓకే ఓకే లిటిల్ బిట్ ఇంకా. కమాన్ గాయస్ కష్టం ఇది. ఓకే స్ట్రైట్ పెడదాం.
ఓకే స్టార్ట్. ఆల్రెడీ చూసిరు కదా, ఇక కొంచెం కొంచెం వస్తుంది. ఓకే పర్ఫెక్ట్ బ్రో. గైస్ ఇంకా ఆఫ్ ఉంది అంతే. కార్ అయితే ఎక్స్ట్రీమ్ పవర్ ఉంది దీని దగ్గర. ఓకే కమాన్. ఆల్రెడీ గైస్ కొంచెం కొంచెం అయితే వచ్చింది. ఓకే ఇంకా ఆఫ్ ఉంది. ఆల్ రైట్ కమాన్. ఇంకా కొంచెమే ఉంది అంతే. కమాన్. ఆల్ రైట్. ఓ చూసిరు కదా ఇది కొంచెం కొంచెం ఇంతవరకు వచ్చింది. చూడొచ్చు ఫినిష్ పాయింట్ ఈడనే ఉంది మనకి. ఆల్ రైట్ కమాన్. ఓకే వచ్చేసింది గాయస్. ఇది అస్సలు అనుకోలే వస్తుందని నేను. ఓకే కమాన్. టచ్ అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఆల్ రైట్ ఇంకా కొంచెం గాయస్, ఇంకా కొంచెం అంతే. కమాన్. అది ఆల్ రైట్ గాయస్ ఇంకా 1 ఇంచ్ ఉంది అంతే. ఓకే విన్ అయిపోయినట్టే కార్. ఆల్ రైట్ గాయస్ చూసిరు కదా ఎంతవరకు గుంజుకొచ్చింది. ఓకే గాయస్ ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ ఆర్సీ కార్ కోసమైనా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి, ఎందుకంటే అమ్మా ఇది మామూలు టైం తీసుకోలేదు, కాకపోతే గుంజేసింది. చూసుకోవచ్చు గాయస్ ఆడి నుంచి ఈడి వరకు గుంజుకొచ్చింది కారు. ఓకే మన ఫెయిల్ అయిన కార్లు ఆడున్నాయి. సో విన్ అయితే అయిపోయింది కారు. సో మనం నెక్స్ట్ కార్ ట్రై చేద్దాం. ఆర్సీ కార్ అయితే విన్ అయిపోయింది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ గైస్, దీనిది అయితే ఏకదమ్ తగడా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో విన్ అయిపోయింది కాబట్టి పక్కకు పెడదాం. నెక్స్ట్ ఇప్పుడు పెద్ద మాన్స్టర్ కార్ ట్రై చేద్దాం, మళ్ళీ దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. ఓకే స్టార్ట్ చేద్దాం చలో. ఓకే గాయస్ ఓ విత్ ఇన్ అమ్మ. ఓకే చూసిరు కదా గాయస్ ఎంత ఈజీగా గుంజేస్తుంది. ఓకే గాయస్ ఇది ఈజీగా వెళ్ళిపోతుంది. ఓ చూసిరు కదా ఎంత ఈజీగా వచ్చేసింది గాయస్. ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, ఎక్దమ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో 2 పెడదాం ఇటుకెళ్ళి మనం ఇప్పుడైతే. ఓకే 2 ఇటుకెళ్ళి అయితే పెట్టేసిన నేను. చూద్దాం ఈ 2 బ్రిక్స్ వేసుకొని ఈ ఆర్సీ కార్ గుంజగలుగుతుందా లేదా. ఓకే స్టార్ట్ చేస్తున్నా చలో. ఆల్ రైట్ గాయస్. ఓ ఇది అన్బిలీవబుల్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇది. కమాన్. ఆల్ రైట్ గాయస్ చూసిరు కదా. అరే దీని అమ్మ. ఓకే కొంచెం ట్రబుల్ అవుతుంది. ఓకే గాయస్ ఈడ అప్ అండ్ డౌన్ ఉంది, అంటే కొంచెం మట్టి ఎక్కువ ఉంది ఇక్కడ. సో కొంచెం స్ట్రైట్లో పెట్టేద్దాం. ఓకే లిఫ్ట్ చేస్తున్నాను నేను చూడొచ్చు. ఆల్ రైట్. ఓకే గాయస్ చలో. ఆల్ రైట్ ఏ చలో. చూసిరు కదా ఓ ఏకదమ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంది ఆర్సీ కార్ అయితే. చలో విన్ అయిపోయినట్టే. ఓకే గాయస్ ఫినిష్ పాయింట్ కూడా క్రాస్ అయిపోయింది. ఇంకా చూద్దాం ఎంత ముంగలుకుతుందో కార్ అయితే. ఓకే కమోన్. ఆల్ రైట్ చలో గాయస్ పర్లేదు కార్ పర్ఫార్మెన్స్ అయితే బెటర్ ఉంది. ఓ ఆల్ రైట్ గైస్ ఈరోజు ఛాలెంజ్ అయితే చాలా క్రేజీ ఉండే. సో ఈరోజు మన విన్నర్స్ ఈ 2 ఆర్సీ కార్స్. ఇది 1 బ్రిక్ తోని క్రాస్ అయిందంటే ఇది 2 బ్రిక్స్ తోని కూడా క్రాస్ అయిపోయింది. సో 2 విన్నరే. కాకపోతే గాయస్ దీనికంటే దీని స్ట్రెంత్ ఎక్కువ ఉంది, అంటే నాకు అనిపిస్తుంది అట్లా. ఎందుకంటే దీని సైజ్ చూడండి, టెస్లా కూడా గుంజలేకపోయింది, కానీ ఇది మాత్రం గుంజేసింది. గాయస్ ఫైనలీ ఈరోజు 2 కార్స్ అయితే విన్ అయినాయి ఛాలెంజ్లో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.